అంతా రైతుది అని చెబుతూ చివరికి పరిశీలిస్తే రైతాంగానికి వచ్చేది చాలా తక్కువ. ఇట్లాంటి స్థితిలో మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అర్థం కావట్లేదు. గత 4 సంవత్సరాల నుంచి రైతులు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి కష్ట నష్టాలకి బాధపడుతూ అనేక ఉద్యమాలు చేస్తూ రకరకాలుగా ఆందోళన చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్లుంది. ఈ మధ్యకాలంలో గత 75 రోజుల నుంచి సూర్జిత్ సింగ్ దలేవాలా అనే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఆయన్ని హాస్పిటలైజ్ చేసి అది విరమించుకునేటట్టు ప్రయత్నిస్తున్నారు. కానీ మేము అడిగిన న్యాయమైన కోరికలను ఎవరూ కూడా సమాధానం కూడా చెప్పలేదు. ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఎంపీలు ఎవరూ కూడా పెద్దగా రైతాంగాన్ని గురించి పట్టించుకున్న దాకా లేదు. ఆ ఉద్దేశంతో ఈ నెల 5వ తారీఖున అంటే ఇప్పుడు అన్ని చోట్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్ని చోట్ల కూడా ఈ విధంగా నిరసన తెలియజేయమని హైకమాండ్ నుంచి అంటే సెంట్రల్ కమిటీ అది స్టేట్ కమిటీల నుంచి మాకు వర్తమానం వచ్చింది. దాని ప్రకారం ఇక్కడ ఈ రోజున మనం అందరం కూడా కలుసుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం రైతాంగాన్ని విడమర్చి రైతాంగానికి న్యాయం చేసే న్యాయమైన కోరికలు మేము అడుగుతుంది కూడా మద్దతు ధరకి చట్టం చేయమంటున్నాం. ఎందుకంటే ఈ రోజున మన జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనాయి. 19,750 రూపాయలకి కనీస మద్దతు ధర ఉంటే 16-15 వేలకు ఇస్తున్నారంటే స్టార్టింగ్లోనే అసలు మరి రైతాంగాన్ని ఏం చేయదలుచుకున్నారు ప్రభుత్వం కానీ అట్లాగే కొనుగోలుదారులు కానీ అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది. గత 2-3 పంటల నుంచి క్రితం 2-3 పంటలు కూడా మద్దతు ధర కంటే 4,000-5,000 ఎక్కువకి అమ్ముకోగలిగారు. దాంతో చాలామంది ఆనందించారు రైతాంగం అంతా. ఇప్పుడు అదే 4-5 వేలు తగ్గించుకుంటున్నారు. మరి దీనికి న్యాయం జరగటం లేదు. ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పట్టించుకోవటం లేదు. దీని మీద ఈ కార్యక్రమం టేకప్ చేశాం. ఇప్పుడు ఈ 10 నిమిషాల తర్వాత ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. కాపులేనా ఒకే కాపర్